సరస్వతి నదేమో బదరీ దగ్గర ఉంటుంది. ఒక 4 మైళ్ళు మాత్రం మనకు అక్కడ ఆ నదీ ప్రవాహం కనపడుతుంది. 4 మైళ్ళు అయ్యాక ఇప్పుడు అలకనంద ఒకవైపు నుంచి సరస్వతి మరోవైపు నుంచి వచ్చి రెండు కలిసిపోతాయి. ఇంకా అక్కడి నుంచి మనకి సరస్వతి కనపడదు. అందుకే సరస్వతీ నదీ పుష్కరాలకి వెళ్ళి స్నానం చేయాలనుకున్న వాళ్ళు అయితే బదరీ వెళ్ళాలి, లేదా మన తిరుపతికి వచ్చి కొండెక్కి అక్కడ స్వామి పుష్కరుడు ఈ సరస్వతి పుష్కర కాలంలో స్నానం చేస్తే అక్కడికి వెళ్ళి సరస్వతీ నదిలో స్నానం చేసిన ఫలితం పొందుతారు. ఎంత అదృష్టం, మనకి పక్కకే వచ్చింది పుష్కరం. తన్మధ్యే పుష్కరం దివ్యం సహస్రదళ శోభితం శ్వేతం చంద్రం సహస్రాభం కర్ణికారే సరోజ్వలం. ఈ 7 కొండల్లో మధ్యలో ఉన్నది, సరిగ్గా 7 కొండలకి మధ్యలో ఒక కర్ణిక దుద్దులో ఉంటుంది పుష్కర క్షేత్రం. ఆ పుష్కరం అనే సరోవరం 1000 రేకులు కలిగిన తెల్ల తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. జ్ఞానులకు అలా కనపడుతుందట. ఒక జ్ఞాని పుష్కరం దగ్గరికి వెళ్ళి భక్తితో కళ్ళు మూసుకుని చూస్తే ఆ పుష్కరిణి అనే పేరు కలిగిన సరోవరం చెరువు 1000 రేకులు కలిగిన తెల్లని తామర పువ్వు ఆకారంలో కనపడుతుంది. అలా ఎవరికైనా అక్కడికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు కానీ తెరిచినప్పుడు కానీ తామర పువ్వు రూపంలో పుష్కరిణి కనపడితే ఇంకా వాడికి పునర్జన్మ ఉండదటండి. మీరు కూడా వెళ్ళి ఒకసారి ప్రయత్నించండి. సరోవరానికి ఒడ్డున ఎక్కడో చోట కూర్చోండి, ఒక క్షణకాలం భక్తితో విష్ణువుని తెలుసుకోండి, కళ్ళు మూసుకోండి. దైవానుగ్రహం ఉంటే ఆ సరోవరం తెల్ల తామర పువ్వు ఆకారంలో కనపడుతుంది. ఆ తెల్ల తామర పువ్వులు 1000 రేకులు ఉంటాయి. మధ్యలో దుద్దుంటుందిగా తామర పువ్వు మధ్యలో కర్ణిక. ఇలా పువ్వులకి ఈ మధ్యలో ఉండేదాన్ని దుద్దు అంటారు అన్నమాట. ఇది కర్ణిక. తామర పువ్వు మధ్యలో పసుపచ్చ రంగులో కర్ణిక ఉంటుంది. ఆ కర్ణికలాగా నీళ్లు కనపడ్డాయా ఇక వాడు మహా యోగజాతకుడు అయిపోతాడు. అతనికి పునర్జన్మ ఉండదు. శరీరం విడిచాక వైకుంఠములకు వెళ్ళి తీరుతాడు. అటువంటిది స్వామి పుష్కరిణి. పర్వదినములలో అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే మహాయోగం కలుగుతుంది. పిల్లలకి మాటలు రావడం లేదు, మగవాళ్ళుగా ఉంటున్నారు, లేక డల్లగా ఉంటున్నారు అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా శుక్రవారం నాడు అక్కడికి వెళ్ళి ఆ సరోవరంలో పిల్లవాడి చేత స్నానం చేయించి స్నానానంతరం పొడి బట్టలు వాడికి కట్టి వరాహస్వామి దర్శనం చేయిస్తే ఏడాది తిరగకుండా కుర్రవాడు చక్కగా మాట్లాడగలుగుతాడు. వాడిలో ఉన్న ఈ బతిలేనితనం తొలగిపోతుంది. కొంతమందిలో మేధకత్వం, బుర్ర తక్కువగా ఉంటుంది, కొందరికి ఆలోచన సరిగ్గా ఉండదు, మంచి ఆలోచన ఉండదు, బుర్ర